షలోమ్. 5వ కీర్తన 12వ వచనము. Psalm 5:12. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. Surely Lord, you bless the righteous. You surround them with your favor as with a shield. కళ్ల ముందు కనిపిస్తున్న సమీప భవిష్యత్తు ఎంత అగాధ చీకటి కమ్మినట్లున్నా లేదా నిరాశాజనకంగా ఉన్నా కూడా ఒక్కటి మాత్రం విడిచిపెట్టద్దు, అదే నిరీక్షణ. దేవుడు తనను ప్రేమించే వారి కోసం దాచి ఉంచినటువంటి అవకాశాలను, మేలులను గురించి నిరీక్షిస్తూనే ఉందాం. Keep dreaming of the possibilities God has in store for those who love Him. దేవుని బిడ్డలు ఎంతగా అణిచివేయబడినా, అగాధపు అంచుల వరకు వెళ్ళినా కూడా పరాక్రమము గల దేవుని హస్తము వారికి తోడుగా ఉండటాన్ని బట్టి they will be built up to enjoy all the blessings of their privileged status. ఒక హడ్సన్ టైలర్ గారు కావచ్చు, ఒక విలియం కేరీ గారు కావచ్చు, ఇలా ఎంతోమంది జీవితాలు గమనిస్తే మనకిదే అర్థమవుతుంది. నిబ్బరము కలిగి దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. దేవుని దయ ఆయుష్కాలమంత ఉంటుందని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మరియా దేవుని చేత దయ పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని వల్ల నీవు కృప పొందితివి అన్నటువంటి దేవుని మాటలను తన హృదయాంతరంగంలో నమ్మి విధేయత చూపించింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంది. షీ డిక్లేర్డ్ గాడ్స్ ఫేవర్ ఇన్ హర్ లైఫ్. ఇదే విధంగా మనమంతా నిరంతరం దేవుని కృపను, కరుణను, ప్రేమను, వాత్సల్యమును మన జీవితాల్లో డిక్లేర్ చేస్తూ ఉండాలి. లెట్ us declare that God's favor goes before me. God's favor opens doors for me that no man can shut. God's favor overtakes me wherever I go. హల్లెలూయా. గాడ్స్ ఫేవర్ ఉంది కదా, ఛాలెంజెస్ రావు, ఓటములు అనేవే రావు అని కాదు అర్థం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు. యట్ హీ వాజ్ నెవర్ డిఫీటెడ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఇలా అంటున్నారు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. ఆ యొక్క అదృశ్యమైనటువంటి నిత్యరాజ్యము కొరకు మనము నిరీక్షించబద్దులం. శత్రువు మన ముందు ఎంత పెద్ద సవాలు విసిరినా పర్లేదు, దేవుని కృప ద్వారా మనం నిలవబడతాం, బలపడతాం. ప్రతి సందర్భంలోనూ విజేతలుగానే ఉంటాం. ఆమేన్. జీసస్ ఈజ్ ద నేమ్ అబౌవ్ ఆల్ ట్రయల్స్, ఆల్ టెంప్టేషన్స్, all threats, all pains and everything you face. Nothing can stand against him. వీటన్నింటిలో నిలవబడటానికి, దేవుని ఫేవర్ కొరకు నిరీక్షించలాగున శక్తి, జ్ఞానం పొందుకోవటానికి మనం సత్యవాక్యంలో వేరుపారి స్థిరపడాలి. 147వ కీర్తనను ఈ సందర్భంగా ధ్యానించి బలపడదాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువగు మా తండ్రి, మా సరిహద్దులలో సమాధానమును విస్తరింపచేసి సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు మా యొక్క ప్రతి అవసరతను యేసు నామములో తీర్చుచున్నందుకు మీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. I am a child of God and His eternal favor is on my side throughout the year and throughout my life in Jesus' name. Amen. We wish you happy and prosperous new year. May the favor of the Lord be upon you and your families.